ఇంకా కొనసాగిస్తారు ఏంటి? ఈరోజు ఈ స్టేట్ పొజిషన్ చూస్తే చెరువులో నీరు అయితే ఏ విధంగా ఇంకిపోతుందో, ఎండాకాలం వస్తే ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ అనేది ఇంకిపోతుండడం జరుగుతుంది. ఆ విధంగా అట్టడుగు స్థాయిలోకి స్టేట్ పొజిషన్ వెళ్ళిపోయింది. కావున ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఈరోజు రోడ్డుపైకి వచ్చి ఈ ప్రత్యేక హోదా గురించి మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంది. ఈరోజు మేము చెప్తున్నాం, ఈ అంబేద్కర్ యూనివర్సిటీ స్టూడెంట్స్గా శ్రీకాకుళం జిల్లా అనేది ఉద్యమాల పొట్ట. ఈ ఉద్యమాల పొట్టని ఎంతవరకైనా మేము తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాం. ఇద్దరు చంద్రబాబు నాయుడు అయితేనేమి, వెంకయ్య నాయుడు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారికి, వెంకయ్య నాయుడికి టీడీపీ బీజేపీ ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాలకి హెచ్చరిస్తున్నాం. తొలిసారి సమైక్యాంధ్రలో మేము స్టూడెంట్స్ అయితేనేమి ఈ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఎంత తీవ్ర స్థాయిలో ఉవ్వెత్తున ఎగసిపడేటట్లు చేసాం. ఈ ప్రత్యేక హోదా అనేది ఇంకా తీవ్ర స్థాయిలో ఉధృతం చేస్తాము. మనకి ఆ సమైక్యాంధ్ర ఉధృతం వల్లనే ఆ పాపంలో కాంగ్రెస్ పాపం అనేది కొట్టుకుపోయింది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ బీజేపీ అయితేనేమి, తెలుగుదేశం పార్టీలు అయితేనేమి ఇటువంటి ఈ ప్రత్యేక హోదా పాపంలో కొట్టుకుపోకుండా ముందుగా తేరుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి న్యాయం చేయాల్సిందిగా కోరడం జరుగుతుంది. ఇది విద్యార్థుల తాలూకా అభిప్రాయము. ప్రత్యేక హోదా ప్రకటించినట్లే కేంద్ర ప్రభుత్వం ఆ ప్రకటన నిలబెట్టుకోవాలని అయితే వీళ్ళు డిమాండ్ చేస్తారు. అలా కాని పక్షంలో గతంలో కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన దుస్థితి ఏర్పడిందో ఇప్పుడు బీజేపీతో పాటు బీజేపీ పార్టీపై ఒత్తిడి తేలేకపోతే తెలుగుదేశం పార్టీకి కూడా అదే పరిస్థితి కలుగుతుందని అయితే వీళ్ళు హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో అబ్దుల్లా, నెంబర్ 1 న్యూస్, శ్రీకాకుళం.